నానికి హేటర్స్ ఉండరు, అందరూ ఫాలోవర్లే ఉంటారు, అందరూ ప్రేమించే వాళ్ళు ఉంటారు అని చెప్పి నేనైతే అనుకునేది. కానీ ఆయన మీద వచ్చేటటువంటి నెగిటివిటీస్ వస్తుంటే నాకే షాకింగ్ అనిపిస్తుంది. మొట్టమొదటి ఈ పోస్ట్ ఇది నానే చూసుకున్నట్లయితే మనకి తెలంగాణ వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి పోస్ట్ అయితే వేయడం జరిగింది. ఓహో మన మధ్య గోడ కట్టేశారా, చూసాం చాలా చూసాం, ఇంకెన్ని చూడాలో అని చెప్పి తెలంగాణ రావటాన్ని వ్యతిరేకరిస్తూ ఈ విధంగా నాని తప్పట్లో ట్విట్టర్లో ఈ విధమైనటువంటి పోస్ట్ వేసిండు. సో నువ్వు తెలంగాణ రావటాన్ని వ్యతిరేకరించావు, ఇప్పుడు తెలంగాణ సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నావు, ఇదెక్కడి మోసం రా నాయన, ఇదేనా అని చెప్పి చాలామంది పొలిటీషియన్లు, చాలామంది తెలంగాణ వాదులు అయితే ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ రావటం నానికైతే ఇష్టం లేదు. ఈ పోస్టర్లో చూస్తే జాగ్రత్తగా అర్థమవుతుంది. ఇంకో షాట్లో మొన్న నాని బర్త్డే అప్పుడు చాలామంది ఫ్యాన్స్ అయితే ఆయన కలవడం జరిగింది. ఒక అభిమాని పాపను ఎత్తుకొని అయితే వచ్చిండు, పాపను బాబును సెకండ్ ఇస్తుంటే చెయ్యి కూడా ఎట్లా, నాని జేబులో నుండి చెయ్యి కూడా బయటిది, ఇట్లా చూసి కావాలని చెయ్యి కూడా ఎట్లా, నాకు సెకండ్ ఇచ్చే రేంజర్ అనేది మూసుకొని ఫోటో దిగి దొబ్బే అనేటటువంటి రేంజ్లో నాని అయితే ఎక్స్ప్రెషన్స్ పెట్టిండు. సో ఈ విధంగా నువ్వు ఇంకా టైర్ 1కి రాక తలికే ఈ రేంజ్లో ఫోజులు కొడితే ఎలా నాని అని చెప్పి ఇంకా చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు. మీరు అనొచ్చు ఎవరు ట్రోల్ చేయట్లేదు బ్రో, నువ్వే ట్రోల్ చేస్తున్నావు అని. నాకు ఎలా దొరుకుతాయి భయ ఈ వీడియోలు, నాకేం పని పాటలేదా కూర్చొని ఎతకడానికి. చాలా మంది ట్రోల్ చేస్తుంటే ఆ క్లిప్స్ పట్టుకొచ్చి నేనైతే మీకు పెడతాను. మరి దీని మీద మీ కామెంట్ ఏంది? నాని సెకండ్ ఇవ్వకపోవడం రైట్ అంటారు తప్పంటారు కింద కామెంట్ చేసేయండి.